వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందర ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ న్యూస్లో ఉండడానికి కారణం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అనొచ్చు. ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఐజీబీసీ అంట. సో ఈ ఐజీబీసీ ప్లాట్ఫామ్ వచ్చేసి 7 పారామీటర్స్ని యూజ్ చేసి, లైక్ వాటర్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు, ఇలా 7 పారామీటర్స్ని యూజ్ చేసి ఒక ప్రాంతానికంటూ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది యాక్చువల్గా రెసిడెన్షియల్ రోడ్స్ కానీ రెసిడెన్షియల్ ప్లేసెస్లో ఈ సర్టిఫికెట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే వన్స్ ఇది సర్టిఫికెట్ ఇచ్చింది అంటే అది ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అలాంటి ఐజీబీసీ ఏదైతే ఉందో మనకి ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఇటీవల కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ కి ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది ప్లాటినం కేటగిరీలో. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి కూడా తెలుసుకోవాలి. సో జనరల్ గా ఇండియాలో ట్రేడ్ చేయాలి అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పొచ్చు. అంటే జనరల్ గా మనకి దీంట్లో కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్ ఉంటుంది, సుంకాలు అంటాం కదా. సో రకరకాలుగా ఉంటాయి, ఎగుమతి దిగుమతి ఇవన్నీ కూడా. అయితే ఏ ప్లేస్ అయితే స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద రికగ్నైజ్ చేశారో ఇన్ దట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ట్రేడ్ అండ్ బిజినెస్ కి సంబంధించిన చట్టాలన్నీ కూడా రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న ప్లేసెస్ తో డిఫరెంట్ గా ఉంటాయి. దీనివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ అండ్ ట్రేడ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని తీసుకురావడం జరిగింది. ఇవి విత్ ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ ఇండియాలో మాత్రమే ఉంటాయి. విత్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా ఓన్లీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీని ఇండియా ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది అంటే 2000 ఒక పాలసీని తీసుకొచ్చింది, స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అని 2000లో. అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు మనకి 378 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని ఇండియాలో అనౌన్స్ చేశారు. వాటిలో ఓన్లీ 265 మాత్రమే ఆపరేషన్ లో ఉన్నాయి. ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి. ఇక కాండ్లా విషయానికి వస్తే, సో కాండ్లా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియాగా చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి భారతదేశంలోనే ఓల్డెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ సెజ్గా మనం ఈ కాండ్లా అని చెప్తాం. ఓల్డెస్ట్ అనమాట, మొట్టమొదటిగా ఏర్పడింది అని కూడా చెప్పొచ్చు. ఓల్డెస్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ ఇండియాగా కాండ్లా అని చెప్తారు. సో అలాంటిది ఇండియన్ గ్రీన్ హౌస్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఇటీవల ప్లాటినం కేటగిరీలో పొందింది. అండ్ దాంతోపాటు స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ 2000 ఇయర్లో వచ్చింది. టోటల్గా 378ని డిక్లేర్ చేస్తే 265 మనకి ఆపరేషన్లో ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ సెజ్ ఎక్కడున్నాయంటే తమిళనాడులో. సో తమిళనాడులో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వచ్చేసి టోటల్గా మనకి 40 ఉన్నాయి. అదే గుజరాత్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం 28 గుజరాత్లో ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్గా చెప్పొచ్చు. సో ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్లాటినం సర్టిఫికెట్ టు ద కాండ్లాగా కూడా చెప్పొచ్చు. అలాగే గుజరాత్ న్యూస్లో ఉంది కాబట్టి, అండ్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనం విజయ్ రూపానీ గారుగా చెప్తాం. అండ్ నెక్స్ట్ గుజరాత్ యొక్క గవర్నర్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు ఆచార్య దేవ్రత్. సో దీంతో పాటు ఒక నెల ముందర ఈ కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే
ద ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రీ సిటీ కింద కూడా ఇది రికగ్నైజ్ చేయబడింది. భారతదేశంలో ద ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రీ సిటీ ఏది అంటే దట్ ఈస్ అ కాండ్లా జోన్ గా చెప్తారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ అయినా సరే ఇక్కడ అటవీ ప్రాంతాన్ని పెంచారు. దాదాపుగా మనకి 60 రకాలకి పైగా డిఫరెంట్ చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లని పెంచారు. అండ్ 28 కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ని కూడా పెంచడం జరిగింది. అంటే 28 కైండ్స్ ఆఫ్ బర్డ్స్, 60 కైండ్స్ ఆఫ్ చెట్లని ఇక్కడ పెంచడం వల్ల సో మనకి ఈ ఎస్పెషల్లీ కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇండియాలో ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రీ సిటీ కింద కూడా రికగ్నైజేషన్ పొందడం జరిగింది. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి నజీబ్ మికాతి ఈజీ న్యూస్. సో నజీబ్ మికాతి ఇటీవల లెబనాన్ కంట్రీ ఏదైతే ఉందో సో లెబనాన్ కంట్రీకి నూతన ప్రైమ్ మినిస్టర్ గా రిఫర్ అయ్యారు. సో నూతన ప్రైమ్ మినిస్టర్ గా త్వరలో ఎవరు కాబోతున్నారు లెబనాన్ కి అంటే నజీబ్ మికాతి. సో ఈజ్ ఇన్ న్యూస్. అలాగే లెబనాన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏది అంటే దీని యొక్క క్యాపిటల్. సో క్యాపిటల్ వచ్చేసి బీరూట్ అంటాం కదా. సో బీరూట్ అనేది లెబనాన్ యొక్క రాజధాని. లాస్ట్ ఇయర్ ఆగస్టు మంత్ లో ఇది న్యూస్ లో ఉంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అమోనియం నైట్రేట్. సో చాలా మంది వినే ఉంటారు, లాస్ట్ టైం మనకి కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒకటి బీరూట్ ఎక్స్ప్లోషన్, ఇంకొకటి విశాఖపట్నంకి సంబంధించి ఒకటి లీకేజ్ అనేది మనం ఎక్కువగా చూసాం. ఇండస్ట్రియల్ కానీ లేకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ ఈ రెండు చూసాం మనం లాక్డౌన్ పీరియడ్లో. అందులో ఒకదానిగా దీన్ని చెప్పొచ్చు. లెబనాన్ క్యాపిటల్ అయిన బీరూట్లో ఆగస్ట్ 4th లాస్ట్ ఇయర్ మనకి లెబనాన్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. అది కూడా ఈ దగ్గరలోని పోర్ట్లో. సో దానివల్ల అప్పుడు ఇది న్యూస్లో ఉంది. దానికి కారణం అమోనియం నైట్రేట్గా చెప్తారు. అలాగే లెబనాన్ ఇప్పుడు తిరిగి న్యూస్లో ఉండడానికి కారణం నజీబ్ మికాతి అనే పర్సన్ మనకి నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక కావడం జరుగుతుంది. అలాగే ఇజ్రాయెల్ కంట్రీకి నూతన ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ హయాతీకి నూతన ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటిగా కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని కంట్రీస్లో ప్రైమ్ మినిస్టర్స్ మారుతున్నారు, కొన్ని కంట్రీస్లో ప్రెసిడెంట్స్ మారడం కూడా చూస్తున్నాం. లైక్ ఇరాన్ లాంటి వాటిలో మనకి ప్రెసిడెంట్స్ మారడం చూస్తే హయాతీలో ఏరియల్ హెన్రీ కావచ్చు, ఇజ్రాయెల్లో మనకి నాఫ్టేల్ బెనెట్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా నూతన ప్రైమ్ మినిస్టర్గా ఆ రెస్పెక్టెడ్ కంట్రీస్లో అపాయింట్ అయ్యారని చెప్పాలి. ఇది ప్రైమ్ మినిస్టర్ కేటగిరీ ఇంటర్నేషనల్కి సంబంధించి. అయితే ఇక్కడ మాత్రం నజీబ్ మికాతి ఈయన బిలీనియర్ అంట కంట్రీలో. సో ఈ బిలీనియర్ని సో ఇటీవల రిఫర్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్ కింద కాబోతున్నారు. సో అది ఇక్కడ న్యూస్. సో నెక్స్ట్ డేకి సంబంధించింది ఇంటర్నేషనల్ టైగర్స్ డే. సో ఇంటర్నేషనల్ టైగర్స్ డే వచ్చేసి ఎప్పుడు అంటే మనకి 29th జూలై. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే 2010లో రికగ్నైజ్ చేశారు. ఈ సంవత్సరం దీని యొక్క ఇతివృత్తాంతం ఏంటి అంటే దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, థీమ్ గుర్తుపెట్టుకోవాలి యాజ్ వెల్ యాజ్ డే కూడా. సో జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్స్ డే అంటున్నాం. దీన్ని ఫస్ట్ 29th జూలై 2010 రికగ్నైజ్ చేశారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ గా చెప్పొచ్చు. అలాగే ఇండియా విషయానికి వస్తే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇది మనకి రీసెంట్ గా 52nd టైగర్ రిజర్వ్ ని గుర్తించింది. అది మీకు ఆల్రెడీ తెలుసు. రాజస్థాన్ లోని రామ్గర్ విష్దారి ప్రదేశం ఏదైతే ఉందో అది 52వ టైగర్ రిజర్వ్ కింద రికగ్నైజ్ చేయబడింది. అలాగే ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ కింద జిమ్ కార్బెట్ ఇన్ ఉత్తరాఖండ్ లో ఉంది. సో ఇవి నేషనల్ టైగర్స్ రిజర్వ్స్ గురించి చెప్పొచ్చు, పులి సంరక్షణ కేంద్రాల గురించి. అలాగే ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ అయింది. గిర్ లైన్స్ అనేవి ఎక్కడ ఫేమస్ అంటే మనకి గుజరాత్ లో అయితే రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ అనేవి మనకి వెస్ట్ బెంగాల్లో ఫేమస్ గా చెప్పొచ్చు. అండ్ వెస్ట్ బెంగాల్లో ఎస్పెషల్లీ సుందర్బన్స్ బయోస్పియర్ లో ఇవి ఫేమస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా టైగర్స్ గురించి చెప్పాలంటే. అండ్ 2010 కూడా ఎందుకు ప్రముఖంగా పెట్టారంటే 2022 కల్లా టైగర్ పాపులేషన్ ని చాలా పెంచాలి అని చెప్పేసి 2010లో మొత్తం ప్రపంచంలో చాలా కంట్రీస్ ఏమంటారు తీర్మానించుకున్నాయి. కానీ 2022కి వచ్చేటప్పటికి ద బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇండియా అని చెప్పాలి. ప్రతి కంట్రీలో టైగర్స్ పాపులేషన్ తగ్గితే ఇండియాలో టైగర్ పాపులేషన్ ట్రిపుల్ అయింది. దానికి ఒకానొక నిదర్శనంగా మనం 52nd టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు, రామ్గర్ విష్దారి. సో మనకి ఇండియాలో టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. చాలా కంట్రీస్ లో ఈ పాపులేషన్ అనేది డిక్రీజ్ అవడం కూడా చూడొచ్చు. అందుకే దీని థీమ్ అనేది దేర్ సర్వైవల్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ గా పెట్టారు.
సో ఇది ఇంటర్నేషనల్ టైగర్స్ డే గురించి. అయితే మనకి మొత్తం జూలై 29కి చాలా డేస్ చెప్పుకున్నాం కాబట్టి ఒక్కసారి రివైజ్ చేద్దాం. మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటాయి, బట్ ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి జూలై 1 ఆల్రెడీ మీకు తెలుసు. జూలై 1 వచ్చేసి డాక్టర్స్ డేగా చెప్పొచ్చు. అండ్ డాక్టర్స్ డేతో పాటు నెక్స్ట్ వచ్చేసి సిఏ డేగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్బీఐ డేగా కూడా చెప్పొచ్చు. అండ్ జూలై 2 వచ్చేటప్పటికి యూఎఫ్ఓ డే అని డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. యూఎఫ్ఓ డే అనొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కూడా మనకి జూలై 2. దాని తర్వాత జూలై 4 అమెరికన్ ఇండిపెండెన్స్ డే అనేది వచ్చింది. జూలై 6 మీకు గోవా గురించి చెప్పాను, ర్యాబిస్ ఫ్రీ స్టేట్ అవుతుందని. జూనోసిస్ డే అనేది జూలై 6గా నిర్వచించబడింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జూలై 11 ఇది మనకి యుఎన్ పాపులేషన్ డే కింద ఉంది. దాని తర్వాత జూలై 12 మలాలా డే కింద కూడా చెప్పొచ్చు. సో దాని తర్వాత జూలై 17 ఇంటర్నేషనల్ జస్టిస్ డే కింద రికగ్నైజ్ చేయబడింది. అండ్ నెక్స్ట్ జూలై 18 మండేలా డే లేదా ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా డే కింద రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత జూలై 20 దీనిని ఇంటర్నేషనల్ చెస్ డే కింద రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత జూలై 24 దీనిని ఇన్కమ్ ట్యాక్స్ డే కింద రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత జూలై 27 దీన్ని వరల్డ్ కన్జర్వేషన్ డే కింద, వరల్డ్ హెపటైటిస్ డే కింద రికగ్నైజ్ చేశారు అని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఐఎమ్ సో సారీ, జూలై 28 వరల్డ్ కన్జర్వేషన్ డే అండ్ హెపటైటిస్ డే అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ జూలై 29 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ టైగర్స్ డే. సో ఇవి ఇంపార్టెంట్ డేగా చెప్పొచ్చు. ఈ ఓవరాల్ ఈ మంత్ లో కొన్ని మనం కవర్ చేసాం ఇంపార్టెంట్ డేస్ ని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ కి సంబంధించింది, అది కూడా కర్ణాటక. సో ఇటీవల కర్ణాటక యొక్క నూతన ముఖ్యమంత్రిగా లేదా నూతన చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి బసవరాజ్ బొమ్మాయి గారు. యడ్యూరప్పన్ ప్లేస్ లో ఇటీవల కర్ణాటక నూతన చీఫ్ మినిస్టర్ గా బసవరాజ్ బొమ్మాయి గారు అపాయింట్ అయ్యారు. అలాగే వాజుభాయ్ వాలా ప్లేస్ లో కర్ణాటక యొక్క నూతన గవర్నర్ గా అపాయింట్ అయింది తవార్చంద్ గెహ్లాట్. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇటీవల ఈయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అలాగే ఆల్రెడీ మనం చీఫ్ మినిస్టర్ కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం కాబట్టి రీసెంట్ గా ఎవరైతే బసవరాజ్ బొమ్మాయి ఉన్నారో ఆయన అపాయింట్ అయ్యారని ఇంకొక కాన్సెప్ట్ ని కూడా కవర్ చేద్దాం. చీఫ్ మినిస్టర్ విల్ బి అపాయింటెడ్ బై గవర్నర్ అండర్ ద ఆర్టికల్ 164. సో 164 ఆర్టికల్ ప్రకారం చీఫ్ మినిస్టర్ గవర్నర్ చేత నియమించబడతారు అని చెప్పేసి ఉంటుంది. అలా అని చెప్పేసి కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా గవర్నర్ డెసిషన్ అని కాదు. సో హూ ఈస్ అపాయింటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఈస్ అపాయింటెడ్ బై హూమ్ అంటే గవర్నర్ అండర్ ద ఆర్టికల్ 164. డి జ్యూరీ డి ఫ్యాక్టో అంటాం కదా. సో గవర్నర్ ఈజ్ అ స్టేట్ కి డి జ్యూరీగా పనిచేస్తే డి ఫ్యాక్టోగా మనకి చీఫ్ మినిస్టర్ స్టేట్ కుంటారని చెప్పొచ్చు. సో ఆ ప్రకారంగా మనం ఆర్టికల్ 164 ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటకలో ఇటీవల నలుగురు డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి మనకి ఏదైతే నూతనంగా క్యాబినెట్ ఏర్పడిందో ఆ క్యాబినెట్ లో కూడా చార్జ్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళల్లో ఒక పర్సన్ గా ఎవరిని చెప్పొచ్చు అంటే శోభా కే లేదా శోభా కరాంద్లేజ్ ఎవరైతే ఉన్నారో సో ఈమెను చెప్పడం జరుగుతుంది. సో ఈమె వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఏదైతే ఉందో వ్యవసాయ శాఖకు సంబంధించి, సో దానికి స్టేట్ మినిస్ట్రీగా ఎంపికైన వ్యక్తి శోభా. ఈమె కూడా కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అండ్ దాని తర్వాత చాలా పాపులర్ పర్సన్ గా చెప్పొచ్చు నారాయణ స్వామి, ఏ నారాయణ స్వామి. సో ఏ నారాయణ స్వామి వచ్చేసి రీసెంట్ గా మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఇన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ గా అపాయింట్మెంట్ తీసుకున్నది ఎవరు అంటే ఏ నారాయణ స్వామిగా చెప్పొచ్చు. సో దాని తర్వాత రాజీవ్ చంద్రశేఖరన్ గారు కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇటీవల యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ విభాగంలో స్టేట్ మినిస్ట్రీగా ఛార్జ్ తీసుకుంది రాజీవ్ చంద్రశేఖరన్. అండ్ నెక్స్ట్ నారాయణ స్వామి గారు వచ్చేసి మనకి సోషల్ జస్టిస్ లో స్టేట్ మినిస్ట్రీగా తీసుకున్నారు. అండ్ శోభా గారు వచ్చేసి మనకి స్టేట్ మినిస్ట్రీగా అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ లో అపాయింట్మెంట్ తీసుకోవడం, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవి వీళ్ళ ముగ్గురు కూడా కర్ణాటక నుంచి రిప్రజెంట్ చేసిన ఎంపీస్ గా చెప్పొచ్చు. ఇవి రీసెంట్ గా కర్ణాటకలోని ఏదైతే గవర్నమెంట్ స్ట్రక్చర్ ఉందో గవర్నమెంట్ స్ట్రక్చర్ పరంగా వచ్చిన మార్పులుగా వీటిని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్ కి సంబంధించి. సో బుక్ వచ్చేటప్పటికి ఎన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ అన్ ఇండియన్ జనరేషన్. ఎన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ అన్ ఇండియన్ జనరేషన్ అనేది బుక్ గా చెప్పొచ్చు. సో దీన్ని కంపోజ్ చేసింది, దీన్ని రాసింది అశోక్ లావాసా.
సో మనకి అశోక్ లావాసా ఎవరైతే ఉన్నారో ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్. సో ఈయన రాయడం జరిగింది ఈ బుక్ ని. ఎస్పెషల్లీ కామన్ పీపుల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు, కామన్ పీపుల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, వీటితో కూడిన పొలిటికల్ నేపథ్యంతో ఉన్న బ్యాక్గ్రౌండ్ గల బుక్ ని రాశారు అశోక్ లావాసా. ఆ బుక్ పేరు వచ్చేసి మనకి ఎన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ అన్ ఇండియన్ జనరేషన్. అండ్ ఈయన ఆల్రెడీ చెప్పాను ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ అని. సో ఎలక్షన్ కమిషనర్ అని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి, ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుశీల్ చంద్ర. సో సుశీల్ చంద్ర ఎవరైతే ఉన్నారో సో ప్రెసెంట్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. మరి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఆల్రెడీ మీకు తెలుసు, సుకుమార్ సేన్. సో సుకుమార్ సేన్ గారు వచ్చేసి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారతదేశం మొట్టమొదటి ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నది సుకుమార్ సేన్ గారు. అండ్ ప్రెసెంట్ ఉన్నది సుశీల్ చంద్ర. అండ్ ఫస్ట్ విమెన్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే మనకి రమాదేవి గారుగా చెప్పొచ్చు. చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఆమె వర్క్ చేశారు. సో ఇది జీకే ఫ్యాక్ట్ లోకి వస్తుంది. ఇది మీకు కరెంట్ అఫైర్స్ లో కావాలి కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ అశోక లావాసా గారు రాసిన బుక్ ఎన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ అన్ ఇండియన్ జనరేషన్ అనమాట. సో బుక్ ని ఇంత కష్టంగా గుర్తుపెట్టుకోకుండా ఏంటి అంటే అశోక్ లావాసా గారు అనగానే కామన్ పీపుల్ గురించి రాశారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. కామన్ పీపుల్ గురించి బుక్ రాసింది ఎవరు అంటే అశోక్ లావాసా. సో కామన్ పీపుల్ అంటే ఆర్డినరీ లైఫ్ అనే వస్తుంది కదా. సో ఈ బుక్ కి మీరు ఈజీగా ఆన్సర్ ఇవ్వడానికి ఒక వే ఉంటుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒడిస్సాకి సంబంధించింది. అది కూడా ఏంటంటే డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్. సో డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ అనేది న్యూస్ లో ఉంది. దీనికి కారణం ఏంటంటే ఒడిస్సా ఈ మిషన్ కి కూడా ఒక పేరు పెట్టింది సుజల్ అని చెప్పేసి. మీరు ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సుజల్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ ఏ స్టేట్ కి సంబంధించింది, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిస్సాకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడే అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో చూస్తే ఒడిస్సాకి సంబంధించి ఈ వాటర్ రిలేటెడ్ చాలా న్యూస్ లోకి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే సుబర్ణ రేఖ అనే ప్రాజెక్ట్ ని చెప్పొచ్చు. మీకు గుర్తుండే ఉంటది. సో సుబర్ణ రేఖ ప్రాజెక్ట్ వచ్చేసి ఒడిస్సాలో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ ని ఇటీవల ఇనాగ్రేట్ చేసింది ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తారంటే కెనాల్స్ కి కనెక్ట్ చేస్తారు. ఆ కెనాల్స్ నుంచి ట్యాప్ వాటర్ ని వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది ఒకటి ఇనాగ్రేట్ చేశారు. అది ఇనాగ్రేట్ చేసిన కొద్ది రోజులకే సో మనకి ఈ న్యూస్ వచ్చింది. యాక్చువల్గా సుజల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2020 లాస్ట్ ఇయరే దీన్ని స్టార్ట్ చేశారు. సో ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఎస్పెషల్లీ మనకి ట్యాప్ వాటర్ సిస్టమ్ ని 1.5 మిలియన్ పీపుల్ కి ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. 1.5 మిలియన్ పీపుల్ కి ప్యూర్ వాటర్ ని ఇవ్వాలి వితౌట్ ఫిల్టరేషన్. దాన్ని ఏది హీట్ చేయకుండా ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ గా దాన్ని కుకింగ్ కి కానీ డ్రింకింగ్ కి కానీ వండడానికి కానీ తాగడానికి కానీ యూజ్ చేసుకునేలాగా మనం ఇంకే ఫిల్టర్స్ యూజ్ చేసుకోకుండా అలాంటి ప్రక్రియతో ఫస్ట్ టైం వాటర్ సప్లైని స్టార్ట్ చేసింది ఒడిస్సా. సో దాంట్లో సక్సెస్ ని సాధించిందిగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ గా దీన్ని చెప్పొచ్చు. ఒడిస్సా బికమ్ యాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ప్రొవైడెడ్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్స్ దట్ టు ప్యూర్ వాటర్. సో దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటి అంటే మన ఫిల్టర్స్ అంటే ఒడిస్సా ప్రాంతంలో ఎవరు ఫిల్టర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, స్టోరేజెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ ని వీళ్ళు 24/7 ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ గా మనకి నల్లా అంటాం లేదా కుళాయి వాటర్ అంటాం, పర్టిక్యులర్ టైంలోనే వస్తాయి. సో దానివల్ల చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వాటర్ సరిగ్గా సరిపోదు, స్టోరేజెస్ సరిగ్గా లేకపోతే పొల్యూట్ అవుతాయి. దానివల్ల రెండింటి పరంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా 24/7 క్లీన్ వాటర్ ని మనకి సుజల్ అనే పథకం ద్వారా ఒడిస్సా ప్రభుత్వం దాదాపుగా 1.5 మిలియన్ పీపుల్ కి చేరవేయడానికి సుజల్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. అది సక్సెస్ అవడంతో దాని నేమ్ ని తీసుకొచ్చింది ఒడిస్సా ఇటీవల వార్తల్లోకి. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. క్లియర్? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ. సో గోల్డ్ రిజర్వ్స్ ఇన్ ద కంట్రీ న్యూస్ లో ఉన్నాయి. మనకి బంగారు గనులు అనగానే వెంటనే గుర్తొచ్చేది కోలార్. సో కోలార్ మైన్స్ అనేవి కర్ణాటకలో ఉన్నాయి. దే ఆర్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక. అయితే ఇటీవల భారతదేశంలోని బంగారు గనులు గోల్డ్ మైన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ప్రహ్లాద్ సింగ్ పటేల్ యూనియన్ మైన్స్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఈయన కొంత ఇన్ఫర్మేషన్ ని ఇవ్వడం జరిగింది రాజ్యసభ సెక్షన్ లో. సో దానికి సంబంధించింది చూద్దాం. సో యాజ్ పర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా ప్రకారం భారతదేశం మొత్తంలో కూడా 500 మిలియన్ టన్స్ బంగారు గనులు ఉన్నాయంట. 500 మిలియన్ టన్స్ గోల్డ్ మైన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది ఒక పాయింట్ చెప్పారు.
హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ మైన్స్ అనేవి ఏ స్టేట్ లో ఉన్నాయంటే బీహార్ లో ఉన్నాయంట విత్ 44%. సో 44% తో బీహార్ లో హైయెస్ట్ గోల్డ్ మైన్ రిజర్వ్స్ ఉన్నాయని ఇటీవల ఈ రాజ్యసభలో ఈ యూనియన్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ వచ్చేటప్పటికి మనకి రాజస్థాన్ ఉంది. సో రాజస్థాన్ కి వచ్చేటప్పటికి 25% గోల్డ్ మైన్స్ ఉన్నాయంట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటక ఈస్ ద టాప్ 3. సో దీనికి 21% ఉన్నాయి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ 3% ఉన్నాయి. సో దాని తర్వాత ఇదే 3% లో ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ కూడా ఉన్నాయి. ఇవి గోల్డ్ మైన్స్ ఉన్న స్టేట్స్ ఎక్కువగా. ఒకటి బీహార్ టాప్ స్టేట్ లో ఉంది, దాని తర్వాత రాజస్థాన్, కర్ణాటక, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ ఉన్నాయి. అండ్ మిగిలిన 2% ఆఫ్ గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయి. 2% ఆఫ్ గోల్డ్ మైన్స్ అనేవి మధ్యప్రదేశ్ అండ్ సెకండ్ ఛత్తీస్గఢ్ అండ్ థర్డ్ మహారాష్ట్ర అండ్ ఫోర్త్ కేరళ అండ్ ఫిఫ్త్ తమిళనాడు. ఈ స్టేట్స్ లో 2% ఆఫ్ గోల్డ్ మైన్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు. సో ఇలా పర్సంటేజ్ వైజ్ గా ఈయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ లో ఎలాంటిది యూజ్ చేయాలి అంటే యాజ్ పర్ ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో బంగారు గనులు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 500 మిలియన్ టన్స్. సో ఏ స్టేట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది అంటే దట్ ఈస్ అ బీహార్. టఫ్ సిచ్యువేషన్ లో టాప్ 3 అడుగుతారు కాబట్టి బీహార్, రాజస్థాన్, కర్ణాటకగా గుర్తుపెట్టుకోండి. మీకు బాగా తెలిసిన మైన్స్ ని కూడా ఒకసారి రిఫర్ చేయండి. లైక్ కోలార్ మైన్స్ అండ్ హుట్టి మైన్స్, అవి కర్ణాటకలో ఉన్నాయి. రామగుండం గోల్డ్ ఫీల్డ్ అని ఉంది కదా, సో అది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇలా కొన్ని గోల్డ్ మైన్స్ ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ కట్లాస్ ఈజ్ ఇన్ న్యూస్. ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేది న్యూస్ లో ఉంది. ఇది ఇండియన్ నేవీ అండ్ ఆఫ్రికా కంట్రీలోని కొన్ని ఆఫ్రికన్ కాంటినెంట్లోని కొన్ని కంట్రీస్తో మనకి ఎస్పెషల్లీ ఈస్టర్న్ కోస్టల్ ఏరియా తూర్పు తీరం వెంబడి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్తో ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఒకటి వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ నేవీ తరపున ఐఎన్ఎస్ తల్వార్. సో మనకి ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది యుద్ధ విన్యాసంలో. ఐఎన్ఎస్ తల్వార్ రైట్ నౌ ఇట్ ఈస్ పార్టిసిపేటింగ్ నేవల్ ఎక్సర్సైజ్ విత్ దట్ విచ్ కంట్రీస్ అంటే దట్ ఈస్ ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఎక్కడంటే ఒకటి వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సోమాలియా అండ్ ఇంకొకటి వచ్చేసి టాంజానియా అండ్ ఇంకొకటి వచ్చేసి మొజాంబిక్ అండ్ ఇంకొకటి వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా అండ్ మొజాంబిక్, టాంజానియా, సోమాలియా ఇవన్నీ కూడా ఎటువైపు ఉన్నాయి అంటే ఈస్టర్న్ కోస్టల్ వైపు కదా. ఆఫ్రికన్ కాంటినెంట్ లో, ఆఫ్రికన్ ఖండంలో తూర్పు తీరం వెంబడి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ తో మనకి ఇండియా యొక్క ఐఎన్ఎస్ తల్వార్ అనేది ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని కండక్ట్ చేస్తుంది. వీటితో పాటు ఇంకే కంట్రీతో కూడా ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేస్తుందంటే యూకే. సో యూకేతో కూడా ఈ యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయనుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ని కంట్రీస్ ని గుర్తుపెట్టుకోలేరు కాబట్టి ఎక్సర్సైజ్ కట్లాస్ అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సౌత్ ఆఫ్రికన్ ఆఫ్రికాలోని ఈస్టర్న్ కోస్టల్ ఏరియా దగ్గర ఉన్న కంట్రీస్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ధోలవీరా ఈజ్ ఇన్ న్యూస్. సో ధోలవీరా అనేది మనకి ఏ స్టేట్ లో ఉంది అంటే దట్ ఈస్ ఇన్ గుజరాత్. సో జనరల్ గా మనకి ధోలవీరా అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏది అంటే ఐవీసీ అంటాం కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ గా ధోలవీరా అని చెప్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అతిపెద్ద రిజర్వాయర్ సిస్టమ్ ఉందని కూడా చెప్తా ఉంటారు. అండ్ అది సింధు ప్రజలే నిర్మించారని కూడా చెప్పడం జరుగుతుంది. అలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగిన గుజరాత్ లోని ఈ ధోలవీరా అనే ప్రాంతాన్ని ఇటీవల మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది వరకు ఇండియాకి 38 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రామప్ప టెంపుల్ యాడ్ అయిందని. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు రీసెంట్ గా యాడ్ అయింది ఏది అంటే ధోలవీరా. సో దీంతో టోటల్ గా యునెస్కో యొక్క వారసత్వపు ప్రదేశాల సంఖ్య భారతదేశంలో 40గా అవ్వడం జరిగింది. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా ఎన్ని అంటే, ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు ఎన్ని అంటే 40గా. దీన్ని నెంబర్ గుర్తు పెట్టుకోండి. అండ్ 40 గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు యాజ్ పర్ కరెంట్ అఫైర్స్. సో ఈ నెంబర్ గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్ వన్ గుర్తు పెట్టుకుంటే చాలు. రీసెంట్ వన్ ఈస్ ధోలవీరా, దానికన్నా ముందర వచ్చేసి రామప్ప టెంపుల్. అలాగే గుజరాత్ దీంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మొత్తం ఎన్ని గుజరాత్ లో ట్యాగ్ పొందాయంటే 4. ఒకటి ఆల్రెడీ మీరు చూసారు ధోలవీరా, ఇంకొకటి ఆల్రెడీ మీకు తెలుసు రాణికా వా అని చెప్పేసి ఒకటి ఉంది. సో రాణికా వా అంటే నథింగ్ బట్ స్టెప్ వెల్ అంటాం, నుయ్య అంటాం కదా, స్టెప్ వెల్. సో రాణికా వా అంటారు, గుజరాత్ లో ఉంది. ఇది 100 రూపీస్ నోట్ మీద ప్రింట్ అయి ఉంటుంది. 100 రూపీస్ నోట్ వెనకాల మనకి ఈ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఒకటి సెలెక్ట్ అయింది. గుజరాత్ అనగానే వెంటనే గుర్తొచ్చే సిటీ ఏది అంటే మనకి అహ్మదాబాద్ అంటాం. సో అహ్మదాబాద్ ఒకటి సెలెక్ట్ అయింది. దాని తర్వాత చాంపనర్ అనే ప్రాంతం ఉంది. సో చాంపనర్ అనే ప్రాంతం కూడా సెలెక్ట్ అయింది.
చాంపనర్, అహ్మదాబాద్, రాణికావావ్ అండ్ రీసెంట్గా డోలవీరా. సో టోటల్గా మనకి ఈ డోలవీరాతో కలిపి 4 ప్రదేశాలు యునెస్కో యొక్క వారసత్వపు ప్రదేశం యొక్క ట్యాగ్ని పొందడం జరిగింది. సో దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్గా ఒకటే, యునెస్కో సైట్స్ 40 ఉంటాయి. డోలవీరా రీసెంట్గా గుజరాత్లో గుర్తించబడింది. ఇంపార్టెన్స్ అంటే సింధు నాగరికత ప్రాంతంలో ఉందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అతిపెద్ద రిజర్వాయర్ సిస్టమ్ కలిగి ఉందనిదిగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ని టోటల్గా గుజరాత్ నుంచి రికగ్నైజ్ చేశారంటే 4. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మై గవర్నమెంట్ మేరీ సర్కార్ పోర్టల్. సో మై గవర్నమెంట్ మేరీ సర్కార్ పోర్టల్ అనే దాన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయిన ఆదిత్య యోగినాథ్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో పలు స్కీమ్స్ అనేవి జరుగుతున్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ స్కీమ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో జరిగే అమలయ్యే పథకాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా బెనిఫిషరీస్ పొందకపోయినా మీరు వెంటనే ఈ మై గవర్నమెంట్ మేరీ సర్కార్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయొచ్చు అండ్ డేటాని తెలుసుకోవచ్చు. అంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ ని మానిటర్ చేయడం కోసం ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేసిందిగా మై గవర్నమెంట్ మేరీ సర్కార్ పోర్టల్ ని చెప్పొచ్చు. సో ఇది అండ్ నిన్న డిస్కస్ చేసాం, మీకు గుర్తుందా, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు నదియోంకో జానో అనే ఒక యాప్ ని కూడా లాంచ్ చేశారు. నదీకో జానో యాప్ ని లాంచ్ చేశారు, అది రివర్స్ కోసం. ఈ రోజు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మై గవర్నమెంట్ మేరీ సర్కార్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆనంద్ బీన్ పటేల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి గరిమా గ్రిహాస్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి చాలా కరెంట్ అఫైర్ జరుగుతున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా గరిమా గ్రిహాస్ ని చెప్పొచ్చు. ఇది మనకి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇంట్లో ఏంటి అంటే మనకి ట్రాన్స్జెండర్స్ కి ఒక రకంగా షెల్టర్ ఇవ్వడం అని చెప్తాం. సో ట్రాన్స్జెండర్స్ కి షెల్టర్ ఇచ్చే విధంగా ఈ గరిమా గ్రిహాస్ అనేది స్టార్ట్ అయింది. అలాగే మనకి 1% ఆఫ్ రిజర్వేషన్ అనేది కర్ణాటకలో చెప్పాం. అండ్ రీసెంట్ గా నిన్న కూడా మన వీడియోస్ లో కొంతమంది కమెంట్ చేశారు ఒడిస్సాలో కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి. లైక్ కర్ణాటక, ఒడిస్సాలో 1% ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ ఇస్తుంటే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్జెండర్స్ కి గవర్నమెంట్ జాబ్స్ తో పాటు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ని కేరళ కూడా ఇస్తుంది ట్రాన్స్జెండర్ పార్క్ కింద. అలాగే సెంట్రల్ వచ్చేటప్పటికి గరిమా గ్రిహాస్ అనే దాన్ని తీసుకుంది. ఇది వచ్చేసి మనకి ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో, ఒడిస్సా ఇలాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ పైలట్ ప్రాతిపదిక మీద ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందిగా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ద గరిమా గ్రిహాస్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కోల్ ప్లాంట్స్ గురించి అండ్ యాజ్ వెల్ as ఒక రిపోర్ట్ గురించి, కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిపోర్ట్. సో ఇటీవల కౌన్సిల్ ఆన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ వాటర్ రిపోర్ట్ అని రావడం జరిగింది. దాంట్లో అండ్ ప్రతి సంవత్సరం లాగానే ప్రతి దానికి కూడా ఒక పర్సంటేజ్ ఆఫ్ డేటాని మెన్షన్ చేశారు, ఎలా పొల్యూట్ అవుతున్నాయి, దేని వల్ల అవుతున్నాయని. కానీ దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్గా దేన్ని మెన్షన్ చేశారు అంటే ఓల్డ్ కోల్ రిజర్వ్స్. సో మనకి ఓల్డ్ కోల్ రిజర్వ్స్ కానీ లేదా నెక్స్ట్ ఓల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేశారు. ఓల్డ్ కోల్ మైన్స్ కానీ ఓల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని కానీ డీకమిషన్ చేస్తే ఇండియాలో దాదాపుగా $1.2 బిలియన్ లేదా 8,948 కోట్లు ఆదా చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీటి నుంచి 30 గిగావాట్స్ వరకు మనకి విద్యుత్ శక్తిని ప్రసరిస్తున్నారంట, సప్లై చేస్తున్నారంట. సో అయితే వీటి వల్ల ఏంటంటే అంతగా కంప్లీట్ గా వర్క్ అవ్వట్లేదు అండ్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది. రీసెంట్ గా మీరు చూడొచ్చు UN సైన్స్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఒకటి ఫాజిల్ ఫ్యూయల్స్ లో సాంప్రదాయ వనరుల్లో కోల్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల కూడా మనకి టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి అటు ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేయాలి అన్నా, పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి అన్నా అండ్ మనీని సేవ్ చేయాలి అన్నా భారతదేశంలో సో కొన్ని ఏవైతే ఓల్డెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఓల్డెస్ట్ కోల్ బేస్డ్ గా రన్ అవుతున్నాయో సో వాటిని డీకమిషన్ చేస్తే బాగుంటుంది. దానివల్ల 8,948 కోట్లు ఇండియాకి ఆదా అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. కోల్ మైన్స్ అంటున్నాం కాబట్టి కొన్ని కోల్ మైన్స్ చూద్దాం. లైక్ రాణిగంజ్ అని చెప్పేసి భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోల్ మైన్ గా చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి కోర్బా అనే కోల్ మైన్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నాయంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఏరియా. సో ఛత్తీస్గఢ్ లో కోర్బా కావచ్చు, లేకపోతే రాణిగంజ్ ఈజ్ ఇన్ దట్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో ఇలా మనకి ఇంపార్టెంట్ కోల్ మైన్స్ లైక్ సింగరేణి వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నాయి. ఇవి కోల్ మైన్స్ గా చెప్తాం. అదే థర్మల్ పవర్ ప్లాంట్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. లైక్ భారతదేశంలోనే
వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఒకనొక లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ గా వింధ్యాంచల్ సింగ్రౌలి థర్మల్ పవర్ ప్లాంట్ ని చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ ఏరియా. సో ఒకసారి కోర్బా మాత్రం చెక్ చేసుకోండి అది ఏ స్టేట్ అనేది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది న్యూస్ లో ఉంది. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది న్యూస్ లో ఉండడానికి కారణం అరుణాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు. సో ఎగ్జాక్ట్ గా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లోని మనకి కిమ్ని అనే ప్రాంతంలో, సో కిమ్ని అనే ఒక విలేజ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని స్థాపించారు. ఇది కూడా ఎవరి యొక్క సహాయంతో అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్ర సాంకేతిక రంగం విభాగం, సో దాని యొక్క సహాయంతో దీన్ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి మినిస్టర్ గా ఉన్నది ఎవరు అంటే జితేందర్ సింగ్ గా చెప్పొచ్చు. సో జితేందర్ సింగ్ ఈజ్ రైట్ నౌ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయన యొక్క సహాయంతో, ఈ మినిస్ట్రీ యొక్క సహాయంతో నార్త్ ఈస్ట్ ఇండియాలో దట్టు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. బయోటెక్నాలజీ పరిశోధనలు, బయోటెక్నాలజీ యొక్క రీసెర్చ్ లో భాగంగా ఇది తోడ్పడుతుంది అని కూడా చెప్పారు. దాదాపుగా ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి 50 కోట్లని వెచ్చించడం జరిగింది. అలాగే నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయని తెలుసు. ఒకటి, ఇటీవల అమిత్ షా హోంమంత్రి ఎవరైతే మనకి విజిట్ చేశారో నార్త్ ఈస్ట్ ఇండియాని, ఆ విజిట్ లో భాగంగా మేఘాలయలోని చిరపుంజిలో షోరా ఎఫారెస్టేషన్, షోరా వాటర్ సప్లైని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే మనకి ఇంకొక ఇనాగ్రేషన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ ఇనాగ్రేషన్ ని అక్కడ లోకల్ గా నిర్వహించారు, అండ్ దట్టు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో. అలాగే అరుణాచల్ ప్రదేశ్ కి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ఉన్నది ప్రేమ్ కందు. సో ప్రేమ్ కందు ఈజ్ అ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు. ఇది వరకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా చేసిన బిశ్వభూషణ్ హరిచందన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, గ్యానమేడ్ ఈజ్ ఇన్ న్యూస్. సో గ్యానమేడ్ అనేది ఉపగ్రహంగా చెప్పొచ్చు. ఇట్స్ అ శాటిలైట్ ఆర్ మూన్ గా కూడా పిలవచ్చు. ఇది దేనికి శాటిలైట్ లేదా దేనికి మూన్ అంటే జూపిటర్. సో జూపిటర్ ఏదైతే ఉందో బృహస్పతి అంటాం కదా, సో దానికి మనకి శాటిలైట్ గా గ్యానమేడ్ ని చెప్తాం. అండ్ జూపిటర్ యొక్క లార్జెస్ట్ శాటిలైట్, అతిపెద్ద ఉపగ్రహంగా కూడా గ్యానమేడ్ ని చెప్తారు. అయితే ఇటీవల కొంతమంది ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వ్యోమగాములు, అండ్ ఈ జూపిటర్ మూన్ గ్యానమేడ్ మీద ఒక అరుదైన విషయాన్ని కనుగొన్నారు. దానికి సంబంధించిన న్యూస్. అరుదైన విషయం ఏంటంటే వాటర్ వేపర్, నీటి ఆవిరి అంటాం కదా. ఫస్ట్ టైం వాటర్ వేపర్ ని ఎక్కడ కనుగొన్నారు అంటే గ్యానమేడ్ మీద. అది కూడా జూపిటర్ యొక్క ఉపగ్రహంగా చెప్పొచ్చు, శాటిలైట్ గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు కనుగొన్నారు అంటే నాసా. సో నాసా ఆస్ట్రానమర్స్ హబుల్ టెలిస్కోప్ ఉంటుంది కదా, సో హబుల్ టెలిస్కోప్ ని యూజ్ చేసి మనకి ఇది కనుక్కోవడం జరిగింది. దీని ఇమేజెస్ ని కూడా తీయడం జరిగింది. అండ్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే సబ్లిమేషన్ ప్రాసెస్ వల్ల జరుగుతుందంట. సో జనరల్ గా మనకి ఐస్ ఏదైతే ఉందో ఈ మూన్ మీద, ఈ చంద్రుడి మీద, గ్యాన్మేడ్ మీద, ఆ గ్యాన్మేడ్ మీద ఉన్న ఐస్ కాస్త మనకి సబ్లిమేట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ నుంచి గ్యాషియస్ స్టేట్ కి వెళ్తుందంట. అలా సాలిడ్ నుంచి గ్యాషియస్ స్టేట్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ వేపర్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇటీవల హబుల్ టెలిస్కోప్ ద్వారా కొన్ని ఇమేజెస్ తీసి నాసాకి చెందిన పీపుల్ మనకి చెప్పడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, గుర్తుందా, జూనో అని చెప్పేసి. జూనో అనేది జూపిటర్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ నాసా స్టార్ట్ చేసింది, ఒక మిషన్. దాని తర్వాత ఇటీవల మనకి నెక్స్ట్ యూరోపా అనే ఒక మిషన్ ని కూడా స్టార్ట్ చేసింది. యూరోపా వచ్చేసి ఎందుకంటే జూపిటర్ యొక్క శాటిలైట్ గురించి తెలుసుకోవడానికి, ఆ శాటిలైట్ లో ఐస్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడానికి యూరోపా అనే మిషన్ ని కూడా ఇటీవల నాసా ప్రారంభించింది. దాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్యానమేడ్ అనేది న్యూస్ లో ఉంది. సో దానికి సంబంధించి ఏ ప్లానెట్ కారణం అంటే, ఏ గ్రహం కారణం అంటే జూపిటర్ గా గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఏ టెలిస్కోప్ ద్వారా నీటి ఆవిరి ఉన్నట్టు గ్రహించారు అంటే అది హబుల్ టెలిస్కోప్ ద్వారా. ఇది ఇక్కడ న్యూస్ గా చెప్పొచ్చు. సో చాలా మంది స్టూడెంట్స్ మనకి కింద కమెంట్ చేస్తున్నారు ప్రతి వీడియోలో కూడా ఆర్ఆర్సి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని, లైక్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేకపోతే ఆర్ఆర్సికి సంబంధించిన క్లాసెస్ పెట్టమని అడుగుతున్నారు. సో చాలా మంది చాలా కమెంట్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఐఏసీ మీకోసం మళ్ళీ క్లాసెస్ తీసుకొస్తుంది. లైక్ ఆగస్ట్ 1 నుంచి వచ్చేసి మీకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆగస్ట్ 4 నుంచి ఎస్పెషల్లీ ఆర్ఆర్సి మ్యారథాన్ సెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ 5 hours నాన్ స్టాప్ సెక్షన్స్ అనేవి మీకు దీంట్లో కండక్ట్ చేయబడతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కాండ్లా సెజ్ ఈజ్ ఇన్ న్యూస్. సో కాండ్లా సెజ్ అనేది మనకి న్యూస్ లో ఉంది. సో కాండ్లా సెజ్ న్యూస్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ సెంటర్ ఏదైతే ఉందో సర్టిఫికేషన్, దీనికి ప్లాటినం ఇవ్వడం జరిగింది, దానివల్ల న్యూస్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ టైగర్స్ డే, మీకు ఆల్రెడీ తెలుసు 29th జూలై అనేది ఇంటర్నేషనల్ టైగర్స్ డే. నెక్స్ట్ నజీబ్ మికాతి ఈజ్ ఇన్ న్యూస్. సో నజీబ్ మికాతి న్యూస్ లో ఉన్నారు, లెబనాన్ కంట్రీకి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గా కాబోతున్నారు. అండ్ నెక్స్ట్ బసవరాజ్ బొమ్మాయి ఈజ్ అ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక యొక్క
న్యూ చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు. అండ్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ సుజల్ అనే పథకాన్ని ఇటీవల ఒడిశా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఎన్ ఆర్డినరీ లైఫ్ పోర్ట్రైట్ ఆఫ్ ఎన్ ఇండియన్ జనరేషన్. ఎన్ ఆర్డినరీ లైఫ్ అనే బుక్ ని రాసింది ఎవరు అంటే ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా. నెక్స్ట్ వన్, ధోలవీరా అనే ప్రాంతం ఇటీవల గుజరాత్ నుండి యునెస్కో యొక్క 40వ భారతదేశపు వారసత్వపు ప్రదేశంగా ఎన్నిక కాబడింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఎక్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఐఎన్ఎస్ తల్వార్ ఇండియన్ షిప్ ఏదైతే ఉందో సో అది మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ లోని తూర్పు తీర ప్రాంతం వెంబడి ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ కంట్రీస్ తో పాటు అండ్ యూకేలోని యూరోపియన్ లోని కొన్ని కంట్రీస్ లైక్ యూకే వాటితో ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయనుంది. సో దానికి పేరు ఎక్సర్సైజ్ కట్లాస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, గోల్డ్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో యాజ్ పర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బీహార్ లో ఎక్కువగా గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అండ్ టోటల్ గా 500 మిలియన్ టన్స్ గోల్డ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది, గోల్డ్ మైన్స్ ఉన్నాయని. మై గవర్నమెంట్ మేరీ సర్కార్ పోర్టల్ ఇటీవల ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆదిత్య యోగినాథ్ ఈ పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, గ్యానమేడ్. జూపిటర్ యొక్క శాటిలైట్ జూపిటర్ యొక్క మూన్ అయిన గ్యానమేడ్ మీద ఇటీవల నాసాకి చెందిన శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ ద్వారా ఒక వాటర్ వేపర్ ని కనుగొన్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని నార్త్ ఈస్ట్ ఇండియాలో 50 కోట్లు వెచ్చించి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని కిన్మి అనే ప్రాంతంలో ప్రారంభించారు. దానికి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్, కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ కనుక ఏవైతే ఓల్డ్ కోల్ మైన్స్ ఓల్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో సో వాటిని కనుక డీకమిషన్ చేస్తే నిలిపివేస్తే దాదాపుగా 8,948 కోట్లని సేవ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, గరీమా గృహాస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల ట్రాన్స్జెండర్స్ యొక్క షెల్టర్ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్ లేదా పథకంగా కూడా చెప్పొచ్చు. అండ్ టోటల్ గా 10 సిటీస్ లో పైలట్ ప్రాతిపదిక మీద ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇవి ఈ రోజు మనం చెప్పుకున్న కొన్ని కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.